హైదరాబాద్ స్టైల్ గుత్తి వంకాయ కూర ఇలా చేస్తే వంకాయలోకి మసాలా బాగా పట్టి కూర మొత్తం చట్పటాగా రుచిగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కూరలో అసలైన రుచి వచ్చేది మనం తయారు చేసే స్పెషల్ స్టఫింగ్ మసాలా వల్లే. పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి కలిపి చేసే ఈ మసాలా వంకాయలోకి వెళ్ళిన తర్వాత వచ్చే రుచి అద్భుతంగా ఉంటుందండి. మరి లేట్ ఎందుకండి, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఈ గుత్తి వంకాయ కూర కోసం ముందుగా మనం 1/2 కిలో వంకాయలు తీసుకుందాం. వంకాయలను బాగా కడిగి శుభ్రం చేసుకోండి. మధ్యలో నుంచి ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. చివరగా తొడిమెలు కూడా తీసుకోవాలి. మసాలా స్టఫ్ చేయడానికి వీలుగా పూర్తిగా విడిపోకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకొని మంచి వాసన వచ్చి పల్లీలకు కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 కప్పు నువ్వులు వేసుకొని వేయించాలి. ఇవన్నీ కలుపుతూ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని మరోసారి కలుపుతూ వేయించాలి. కొబ్బరి పొడికి మంచి గోల్డెన్ కలర్ వచ్చి మసాలా నుంచి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ మసాలాలను కూడా పల్లీలు పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మసాలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చులు కూడా వేసుకోండి. ముందుగా నూనెలో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మసాలా మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకు మంచి సువాసనతో గుత్తి వంకాయకు స్టఫ్ చేయడానికి మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని ఒక్కొక్క వంకాయలో ఈ మసాలాను బాగా నింపుకోవాలి. వంకాయ లోపలికి మసాలా వెళ్ళేలా జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలను ఇదే విధంగా మసాలాతో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మిగిలిన మసాలాను కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది మనం కూరలో గ్రేవీ కోసం ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని వేయించుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చీలు వేసుకొని కొద్దిగా వేయించాలి. ఇప్పుడు ముందుగా సగానికి కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కలను ఇందులో వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు మెల్లగా తిప్పుతూ వేయించండి. టమాటాలు వేగిన తర్వాత వాటిని నూనె నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని నూనెలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. వంకాయల నుంచి మసాలా బయటకు రాకుండా మెల్లగా కలుపుతూ నూనెలో కొద్దిగా వేయించుకోవాలి. వంకాయలకు మసాలా బాగా పట్టిన తర్వాత ఇందులో 1/2 కప్పు చింతపండు రసం పోసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిగిలిన మసాలా మిశ్రమాన్ని కూడా కడాయిలో వేసుకొని వంకాయల చుట్టూ బాగా కలిసేలా చేయాలి. ఇప్పుడు కడాయిపై మూత పెట్టి తక్కువ మంటపై సుమారు 10 నిమిషాలు వంకాయలను ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు కొద్దిగా మెత్తగా అయ్యి మసాలా కూడా బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మెల్లగా కలపాలి. వంకాయలో ఉన్న స్టఫింగ్ బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించండి.
ఇప్పుడు వంకాయలు మరింత మెత్తగా అవుతూ మసాలా, చింతపండు రుచి మొత్తం వంకాయలోకి బాగా పడుతుంది. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూరలో వేసుకోవాలి. టమాటాలు కూడా కూరలో కలిసేలా మెల్లగా కలిపి మరో 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్పై ఉంచాలి. ఇలా ఉడికించిన తర్వాత నూనె పైకి వచ్చి మసాలా అంతా బాగా ఉడికి వంకాయలు మెత్తగా అయ్యాయంటే మన హైదరాబాద్ స్టైల్ గుత్తి వంకాయ కూర సిద్ధమైనట్టే. ఇలా తయారైన గుత్తి వంకాయ కూరను వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. రోటీ, చపాతీ, పూరితో కూడా ఇది చాలా బాగుంటుంది. అంతే అండి, మన ఎంతో రుచికరమైన మన హైదరాబాద్ స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మన పొయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.